ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి గ్రామంలో భారీ ఎత్తున పర్యటించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం వస్తే సూపర్ 6 పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు మరియు టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ తగ్గాలంటే చంద్రబాబు నాయుడు రావాలమ్మా. ఖచ్చితంగా న్యాయం చేస్తారు. అదే మేము ప్రజలు కోరుకునే అదే అడిగేది తప్పు అడిగేది కరెక్ట్ పరిపాలన అన్నారు కానీ వేరేది ఏమన్నా మాకు పింఛన్లు వచ్చేసి పొదుపు సంఘంలో పశువు ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు. మళ్ళా మహిళలకు మాత్రమే ఈ అవకాశం, మగవాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే మహిళలు వ్యాపారాల కోసం అయితేనేమి, అలాగే వాళ్ళు ఏదైనా అనుకుంటే సాధిస్తారు కాబట్టి దానికోసమే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రైతుల కోసం గతంలో రుణమాఫీ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఇప్పుడు మళ్ళీ అన్నదాత పథకాన్ని తీసుకొని వచ్చి ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 20,000, 5 ఏళ్లలో 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా రైతుల సోదరులకు అందరికీ విషయాన్ని తెలియజేసుకుంటున్నాను. చూడమ్మా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చదువుకున్న యువకుల కోసం ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి కింద నెలకు 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీసేయడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నెలకు 3,000 రూపాయలు, డిగ్రీ చదివినా, పీజీ చదివినా ఉద్యోగం వచ్చేంత వరకు కూడా 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలపై దాడులు ఎక్కువైపోయినాయి. ఎవరిని చూడు అంటే మనకి ఎక్కడ బీసీలపై దాడులు అంటే చిన్న కార్యకర్త నుంచి మన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వరకు, కొల్లుకు రవీంద్ర, కూన రవికుమార్, అయ్యన్న పాత్రుడు, ప్రతి ఒక్కరి మీద కేసులు బనాయిస్తా ఉన్నారు. తప్పుడు కేసులు పెట్టడము, అరెస్ట్ చేయడము, జైలుకు పంపించడం వాళ్ళకు మామూలు అయిపోయింది. కాబట్టి ఎస్సీల కోసము ఎలాగైతే ఎస్సీ అట్రాసిటీ చేసిందో అలాగే బీసీలను ప్రత్యేక కూడా అలాగే బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా తీసుకొని వస్తున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అంటే బీసీల కోసమే ఈ